బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇరాన్ అణుస్థావరం పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. నటన్జాలోని అణుస్థావరం పైన క్షిపణులతో దాడి చేస్తోంది ఇజ్రాయెల్. అయితే ఈ దాడిలో పూర్తిగా అటు సెంట్రిఫ్యూజల్ ధ్వంసమైంది. 9 మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు మరణించారు. ప్రస్తుతం ఈ దాడిని అణుశక్తి సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. నటన్జా పైన దాడిని ఇప్పటికే అటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను. నటన్జా ప్రాంతంలో ఏ రకంగా దాడులకి పాల్పడుతోంది ఇజ్రాయెల్ అనే దానికి ఒక నిదర్శనం అది. నటన్జా అనేది ఏకంగా అక్కడ అణుస్థావరాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. అయితే ఆ అణుస్థావరాలని పూర్తిగా నేల కురిపించే ప్రయత్నం చేసింది. ఒకసారి మళ్ళీ మీకు అణుస్థావరం అనేటువంటి విధంగానే చెప్పే ముందు అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇరాన్ పెద్ద ఎత్తున గాజా, లెబనాన్, సిరియాలకి అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని సమకూరుస్తూ ఇజ్రాయెల్ పైన దాడికి ప్రేరేపిస్తోంది. హమాస్, హెజ్బొల్లా సంస్థలకు కూడా ఇటు గాజా, ఇటు ఇరాన్ నుంచే పెద్ద ఎత్తున వెపన్స్ వస్తున్నాయనేది ఇజ్రాయెల్ చాలా పక్కాగా నమ్ముతోంది. అయితే పలుమార్లు హెచ్చరించింది. ఏమాత్రం ఇరాన్ వినలేదు కదా. అటు గాజా పైన విచక్షరహితంగా దాడులకు పాల్పడుతామపై దాడి చేయొద్దనే ఆలోచనతో, లేదంటే గాజాకి ఇజ్రాయెల్కి మధ్య ఎన్నో రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. అయితే యుద్ధానికి నేపథ్యంలోనే ఇరాన్ ఏం చేసిందంటే, నువ్వు గాజా పైన దాడి చేయకు, వద్దు అని నిర్వహించే ప్రయత్నం చేసింది. ఏమాత్రం ఇజ్రాయెల్ వినకపోయేసరికి ఇజ్రాయెల్ మీద ముప్పేట దాడి చేసింది. కానీ అక్కడ నుండి ఐరన్ డోమ్ ఆ మిజైల్స్ని, ఆ డ్రోన్స్ని అడ్డుకొని గాల్లోనే కుప్పకూల్చేసింది. ఇక ప్రస్తుతానికి ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 నేపథ్యంలో ఇజ్రాయెల్ అటువంటి పౌరులపైన, ఇజ్రాయెల్ ప్రభుత్వాలపైన ముప్పేట దాడికి సిద్ధమైంది. 9 అణుబాంబులు ఉన్నాయి. 9 అణుబాంబులని మేము ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తామనేటువంటి ఒక బహిరంగంగా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచలేదు. పక్కగా అంతా వ్యూహరచన చేసుకున్నారు. ముసాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అయితే ఇజ్రాయెల్ వ్యవస్థ వాటిని పసిగట్టింది. దీంతో దాన్ని పసిగట్టడమే కాకుండా ఇక తిరుగు దాడి చేయాల్సిందే. మన పైన అణుబాంబులు రాకమనిపై మనమే అణుబాంబులను కుప్ప కూల్చాల్సినటువంటి ఒక లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు వెళ్ళింది. అందుకే నటన్జా, ఎస్ ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తున్నారు, రైట్ సైడ్ బాక్స్ చూడండి, నటన్జా అణుస్థావరం పైన, ఎస్ ఇజ్రాయెల్ వైపు నుంచి నటన్జా అణుస్థావరాల పైన ఏ రకంగా ఇరాన్ మెరుపు దాడులకు తెరలేపినా చూడండి. అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇరాక్, సిరియా ఈ గగనతలంపై నుంచి ఏ రకంగా ఇజ్రాయెల్ వెళ్ళగలిగింది, ఏ రకంగా దాడులు చేయగలిగింది అంటే ఇది ఒక షాకింగ్ అందరికీ. బహుశా ఇది ఇజ్రాయెల్ కూడా పసిగట్టలేనట్టుంది. అందుకే తమ దగ్గర 9 మంది న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. 10 మందికి పైగా వింగ్ కమాండర్లు మరణించారు. ఆర్మీ చీఫ్ మరణించారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా మరణించారు. ఇదంతా పక్కన పెడితే అటు పొలిటికల్ అడ్వైజర్ టు అలీ ఖమేనీ, అలీ షమ్ఖానీ కూడా మరణించారు. చూడండి ఇక్కడ ఇదంతా కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మీకు చూపిస్తుందంతా కూడా అణుస్థావరాలే. అవన్నీ అణుస్థావరం నటన్జా ప్రాంతంలో ఉన్నాయి. ఇరాన్లోని నటన్జా ప్రాంతంలో అణుస్థావరం ఉన్నట్టుగా ఇజ్రాయెల్ గమనించింది. ఒక్కసారిగా ముప్పేట దాడి చేసి నటన్జా ప్రాంతాన్ని కుప్పకూల్చేసింది, న్యూక్లియర్ స్థావరాల్ని పేల్చేసింది. ప్రస్తుతం కూడా రేడియేషన్ లీక్ అవుతున్న విషయాన్ని అటు న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కన్ఫర్మ్ చేశారు. అణుశక్తి సంబంధించిన శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. సో అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతోంది. ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఎల్లో కలర్ కనబడుతున్నటువంటి ఆ సర్కిల్స్ అన్ని కూడా నటన్జా, రైట్ నటన్జా ప్రాంతంలో ఆ ఎల్లో కలర్ సర్కిల్స్లో కనబడుతున్నంతా కూడా అది న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించిందే. సో ఇజ్రాయెల్ 1500 కిలోమీటర్ల దూరంలో నుంచి మిసైల్స్ని ప్రయోగించడమే కాకుండా ఇరాన్ భూభాగంలో కూడా తమ డ్రోన్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించింది. సుమారుగా ఒక 3 స్టోర్డ్ బిల్డింగ్ని అక్కడ ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకొని అక్కడ తమ డ్రోన్స్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మలుచుకుంది. డ్రోన్స్ని తయారు చేస్తూ ఇరాన్ పైన ముప్పేట దాడి చేసింది. ప్రస్తుతానికి అక్కడ రేడియేషన్ లీక్ అవుతున్నట్టుగా పక్కాగా తేల్చేశారు. రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పి అణుశక్తి సైంటిస్టులు దీన్ని తేల్చేశారు. ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. అణుశక్తి సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇప్పటికే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన అధికారులు, ఎస్ ఇరాన్లో రేడియేషన్ లీక్ అవుతోంది, ఆ రేడియేషన్ లీక్ అవడం కారణంగా ప్రజలంతా అనారోగ్య బారిన పడుతున్నారు, ఏ క్షణమైన రేడియేషన్ యొక్క స్థాయి పెరగొచ్చు, పెద్ద విస్తృతంగా రేడియేషన్ని పెంపొందించవచ్చు, రేడియేషన్ వల్ల అక్కడ ప్రజలు మొత్తం కూడా మరణించవచ్చు అనేటువంటి మాటని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన అధికారులు ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతానికి నటన్జా ప్రాంతాన్ని కుప్ప కూల్చిందన్న విషయాన్ని ప్రకటించింది. నటన్జాపై దాడిని ఇప్పటికే ఇజ్రాయెల్ ధృవీకరించింది. అయితే ప్రస్తుతానికి
సెంట్రిఫ్యూజల్ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. సో నటంజాలో అణుస్థావరం పైన క్షిపణులు దాడి చేసినట్టుగా ఇరాన్ ఒప్పుకుంది. ఇరాన్ కూడా దీన్ని అంగీకరించింది. తారాస్థాయికి యుద్ధం చేరింది. ప్రస్తుతానికి ఈ దాడి ఇంకా కొనసాగుతుంది. ఎటు చూసినా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అటు చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ జర్మనీ డీఎస్కలేట్ అంటున్నాయి. అంటే మీరు వెంటనే వెనక్కి తగ్గండి, యుద్ధాన్ని ఆపేయండి, శాంతి భద్రతల విఘాతం కలుగుతోంది, ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది, మీరు కనుక వెనక్కి తగ్గకపోతే ఇరు దేశాలకి కాదు ప్రపంచం మీద పైన కూడా పెను ప్రభావం చూపిస్తున్న మాటని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ అటు ఇరాన్ కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక్కడ ఒక అడుగు ముందుకు వేసేకంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ ఒక విషయం చెప్పారు. G7 సమ్మిట్కి హాజరైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఒకరోజు ముందుగానే షెడ్యూల్ ముగించేసుకొని వైట్ హౌస్కు వెళ్ళిపోయారు కదా. అయితే వెళ్ళిపోవడం గల ప్రధాన కారణం అటు ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ని ముందుకు తీసుకురావడమే. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణని ముందుకు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక అడుగు ఆయన ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా దాన్ని తిప్పికొట్టారు. మాక్రాన్ ఎప్పుడు చూసినా తన వంతుగా ఆ స్పెషల్ అట్రాక్షన్ తీసుకోవాలనుకుంటారు. ఒక దుర్బుద్ధి కలిగిన వ్యక్తి, ఓవర్ రియాక్టివ్ పర్సన్. సో నేను అటువంటి ఉద్దేశం లేదు, నాకు సీజ్ ఫైర్ గురించి నేను ప్రయత్నం చేయడం లేదు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో నేను మాట్లాడుతున్నాను. వైట్ హౌస్లో నా వ్యక్తిగత అవసరాల దృష్ట్యా, వ్యక్తిగత మీటింగ్స్ దృష్ట్యాన్ని రావడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అనే అంశమే లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దాన్ని చాలా తేలిక కొట్టిపారేశారు. అంటే అక్కడ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తగ్గుతున్నాయి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఏమన్నారంటే, మీరు కనుక న్యూక్లియర్ వెపన్స్ని వినియోగం పైన న్యూక్లియర్ వెపన్ స్టేట్స్తో కలిసి NPT నాన్ ప్రొలిఫరేషన్ ట్రిటీని మీరు కనుక అంగీకరించకపోతే పొరపాటు పడ్డట్టే, మీ అంతు తేలుస్తాను. దెర్ విల్ బి నో మోర్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇదంతా అయిపోయింది, ముగిసింది. మీరు కనుక అంగీకరించి సంతకం చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు, మీరంతా కూడా పూర్తిగా కుప్పగూలిపోతారని చెప్తూనే టెహరాన్ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళండి, టెహరాన్ ప్రాంతం నుంచి అక్కడి నుంచి అందరు ప్రజలు వెళ్ళిపోవాలి, టెహరాన్ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, మా టార్గెట్ సామాన్యులు కాదు, మా టార్గెట్ అలీ కమీనీ అనేటువంటి మాటని అటు ఇజ్రాయెల్, అమెరికా రెండు చెప్తున్నాయి. ఈ అమెరికా ఈ వార్నింగ్ ఇవ్వడంతో, డొనాల్డ్ ట్రంప్ ఈ వార్నింగ్ ఇవ్వడంతో ఇజ్రాయెల్కి మరింతగా భుజం తట్టి మరి యుద్ధానికి దిగిపోనే ఉన్నా నీకు అన్నట్టుగా ధైర్యం ఇచ్చినట్టుగానే ఉంది. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి ఇంకెలా దారితీస్తుందో తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి ఆ బాంబుల శబ్దాలు ఈ క్షణం వరకు కూడా ఇంకా ఇరాన్ పైన, టెలవీవ్ ప్రాంతాలపైన, జెరూసలేం ప్రాంతాలపైన ఇరాన్ ముప్పెడ దాడి దిగుతూనే ఉంది. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా చాలా భారీ వ్యూహ రచనతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతానికైతే డిఫెన్స్ మోడ్లో ఉంది. ఈ డిఫెన్స్ ఒక్కసారి కనుక ఫుల్ స్టాప్ పడితే ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి అటు ఇరాన్ని కూడా చిత్తు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి టెహరాన్ ఉన్నటువంటి ప్రజల్ని అక్కడి నుంచి పంపించే పనిలో ఉన్నారు కాబట్టి దాని పనిలో నిమగ్నమయ్యారు. ఏ క్షణమైన వారంతా ఎవాక్యువేట్ చేయగానే అందరినీ అక్కడ టెహరాన్ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే అవకాశం కనబడుతుంది. ఒకసారి మనం ఈరోజు జరిగినటువంటి దాడులకు సంబంధించి ఆ శబ్దాలు విందాం. అణుస్థావరం నుంచి రేడియేషన్ లీక్ అవుతుంది అని అంటే ఏం జరిగినా ఇరాన్ మాత్రం కొంత నష్టపోయింది. చాలా తీవ్ర నష్టం ఇరాన్లో వాటిల్లింది. మీరు గమనించండి, ఇటువైపు నుంచి ఇజ్రాయెల్ ఏం చేస్తోంది, చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పైన దాడి చేస్తుంటే ఇరాన్లో సుమారుగా ఇప్పటివరకు 250 మంది మరణించారు. దాంట్లో 9 మంది అణుశాస్త్రవేత్తలు ఉన్నారు, 10 మంది వింగ్ కమాండర్లు ఉన్నారు, ఒక 3 నుంచి 4 వరకు చాలా కీలకమైనటువంటి ఆర్మీ అధికారులు ఉన్నారు. వీరంతా దుర్మరణం పాలయ్యారు. 250 మంది మరణించారు, సుమారుగా 1300 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఏం చెప్తుందనంటే, ఇక్కడ గాయాల పాలైంది 1300 మంది కాదు, ఇరాన్లో సుమారుగా 5000 మందికి పైగా ఇబ్బంది పడి ఉంటారనే మాటని ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఇటువైపు నుంచి ఇరాన్ ఏం చేస్తోంది, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ దీన్ని ఎదుర్కొంటోంది, సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇప్పటివరకు 5వ రోజుగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి కొనసాగిస్తుంటే సుమారుగా 25 మంది మరణిస్తే 250 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇటువైపు న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయింది, ఇటువైపుగా టెలవీవ్ ప్రాంతం మొత్తం కూడా శిథిలమైంది. చాలా ఘోరమైన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ప్రజెంట్ ఇంకా ముప్పెట దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఇరాన్లో ఇప్పటికే
రేడియేషన్ లీక్ అయింది, మళ్ళీ తెహరాన్ని ఎవాక్యుయేట్ చేయమని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు, ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ అంతా అతలాకుతలమవుతోంది, తెహరాన్ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. భారతీయులు కూడా ఎక్కడైతే వారు ఉన్నారో వారందరినీ కూడా ఎంబసీ పంపించే ప్రయత్నం చేస్తోంది, వారందరినీ తిరిగి సేఫ్ జోన్కి పంపిస్తోంది, లేదంటే భారతదేశానికి తిరిగి తీసుకొచ్చుకుంటోంది. ఎలా చూడాలి? ప్రపంచ దేశాల మొత్తాన్ని కూడా ఈ యుద్ధం చాలా ఆసక్తిగా చూస్తున్నాయి, ఆందోళనకరంగా చూస్తున్నాయి. ఏదో ఒక క్షణాన ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం లేకపోలేదు, డెఫినెట్గా జరగబోతోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం ఎక్కడా కూడా అంటే నెటాంజ్ కు సంబంధించి నెటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో అక్కడి నుంచి రేడియేషన్ వెలువడుతోందా అంటే కనుక ఎక్కడ అధికారికంగా రేడియేషన్ వెలువడుతోంది అనే అంశానికి సంబంధించి ఇక్కడ అధికారిక ధృవీకరణ లేదు. బట్ రేడియేషన్ అనేది కొంత మేర ఎందుకంటే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగినప్పుడు కొంత రేడియేషన్ వెలువడే అవకాశం ఉంది అనే చర్చ ఒక 2 రోజుల క్రితమే జరిగింది. బట్ అది కూడా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, అది ఎక్కువగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అంటే కూడా తెలుస్తోంది. బట్ నిన్న జరిగిన దాడికి సంబంధించి తీవ్రత ఎలా ఉంటుంది అంటే కంటిన్యూస్ గా దాడులు జరుగుతున్నాయి, సెంట్రిఫ్యూజెస్ కూడా దెబ్బతిన్నాయి. సెంట్రిఫ్యూజెస్ అంటే మెషిన్స్ కి సంబంధించి మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఒక కంటైనర్ రొటేట్ అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇప్పుడు జరుగుతున్న క్రమంలో రేడియేషన్ అనేది ఇంకా అంత వేగంగా వెళ్లే అవకాశం ఉంటుందా అంటే అంత తీవ్ర స్థాయిలో ఇంపాక్ట్ వ్యాపించే అవకాశం ఉందంటే కనుక ఎక్కడ కూడా ఎటువంటి క్లారిటీ రావట్లేదు. బట్ నటాంజ్ యురేనియం సింథసిస్ మాట్లాడుతున్న సందర్భంలో ఇరాన్ లోని అణుస్థావరాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేస్తుందా ఇంకా క్లారిటీ రావచ్చు. బట్ ఇజ్రాయెల్ మాత్రం అదే అంటుంది, అయితే ధ్వంసం చేస్తామంటుంది. తెహరాన్ లోని న్యూక్లియర్ సైంటిస్ట్ ని కావచ్చు, లేకపోతే టాప్ కమాండర్స్ ని వాళ్ళు లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే చంపేస్తుంది వాళ్ళని. దీంతో పాటు ఇంకా ఏమవుతుంది, ఈ శాంతియుత కార్యక్రమాలకు ఉద్దేశించిన ఈ అణుస్థావరాల మీద ఇజ్రాయెల్ విచక్షణ రహితంగా దాడి చేస్తుందని చెప్పి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ రాక్చి కూడా స్వయంగా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతోంది న్యూక్లియర్ ఫెసిలిటీస్ దెబ్బతిన్నాయి అనేది ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతోంది. అయితే ఈ నటాంజ్ న్యూక్లియర్ ప్లాంట్ మాట్లాడుతున్న సందర్భంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ లేకపోతే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పుకునే ఆ సంస్థ పర్యవేక్షణ ప్రస్తుతం జరుగుతోంది. అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాళ్ళకి పర్యవేక్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ దేశ భద్రత కోసం ఆపరేషన్ ను ముందుకు సాగిస్తా ఉంటూ ఇరాన్ చెబుతోంది. ఆపరేషన్ షుడ్ ప్రామిస్ టు ఆపరేట్. ఈ పక్క ఇరాన్ అంటూ ఉంటే ఇజ్రాయెల్ ఏమంటోంది, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ దాడులు చేస్తున్న క్రమంలోనే ఇరాన్ తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కనుక ఆపకుంటే, దాన్ని హోల్డ్ చేయకపోతే, న్యూక్లియర్ డీకి రాకపోతే కనుక త్వరలోని న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేసేస్తుంది. కాబట్టి మేము అడ్వాన్స్ గా ప్రపంచానికి మంచి జరిగేలా అందుకే మేము ముందుకు వచ్చాము, మేము ముందుకు వెళ్ళి దాడి చేస్తున్నాం అంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. ఇలా 2 వైపులా కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ కూడా మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేస్తున్న అవకాశం ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితం నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పరిణామం ఏంటంటే ఈ 2 దేశాలకి అంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య చర్చలు జరిపేందుకు ఇప్పుడు ముందుకు రాబోతున్నాడు ట్రంప్ అనే చర్చ జరుగుతోంది. అంటే ఇంతవరకు అటాకింగ్ మోడ్ లోకి వెళ్లే అవకాశం ఉందంటే 2 వైపులా సాధ్యాన్ని పరిశీలిస్తున్నాడు. కారణం ఏంటంటే బేసింగ్ ఆన్ ట్రేడ్, వాణిజ్యం అనే అంశాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో చెప్పాలి. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి సంబంధించి ఈ యుద్ధం తారస్థాయికి చేరిన పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడని ఆసక్తికరంగా మారింది. సో ఇప్పటికీ కియర్ స్టార్మర్ కూడా చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కి సంబంధించి అసలు జరిగిన ప్రాసెస్ గురించి మాట్లాడుకొచ్చారు. అంటే బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరూ ప్రస్తుతం యావత్ ప్రపంచం కూడా ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అనే అంశానికి సంబంధించి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇటు ఇంప్లికేట్ అవుతుంది, ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చర్చలకు వెళ్తే కనుక ఒకవేళ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చర్చలకు వెళ్తే వెల్ అండ్ గుడ్. ఒక వెళ్ళని పక్షంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా వాడే అవకాశం లేదు. ట్రంప్ అయితే మాత్రం శాంతి చర్చలు కాదు, బహుశా వీళ్ళిద్దరికి సంబంధించి ముందుగా మాటల కోసం ప్రతిపాదించబోతున్నాడు అనే చర్చ జరుగుతోంది. బట్ కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంతర్జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతున్న సందర్భంలో ఒకటే చెప్తున్నారు, మేము ఇక్కడ మాత్రం తగ్గేది లేదు. ఎందుకంటే డీల్స్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఇరాన్ కనుక న్యూక్లియర్ టాక్స్ ఆ న్యూక్లియర్ డెసిషన్స్ న్యూక్లియర్ డీల్ కనుక తెచ్చుకుని న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేస్తే కనుక అప్పుడు ఆలోచన చేస్తామంటూ చెప్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది? ఎందుకంటే అమెరికాతో న్యూక్లియర్ డీల్ అంశానికి చర్చకు సంబంధించి ఇరాన్ ఇప్పటికే డైవర్స్ చెప్పింది, మేము చర్చలు లేవు, మాటల్లో మాట్లాడుకోవడాలు లేవు అంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఇప్పటికే నటాంజా ప్రాంతంలో
న్యూక్లియర్ స్థావరాలని టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసి పూర్తిగా అక్కడ కుప్పకూలు చేసింది. అక్కడ రేడియేషన్ లీక్ అవుతుంది. దాన్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన అధికారులు ధృవీకరించారు. మరోవైపుగా ఇప్పుడు టెహరాన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, టెహరాన్ని ఇవాక్యుయేట్ చేయండి అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వినియోగించారు, ఆ మాటను ఎందుకు మాట్లాడారు, టెహరాన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నారు, టెహరాన్ని ఎవాక్యుయేట్ చేయమనేటువంటి మాటని మాట్లాడడంతో పాటుగా ఇటు ఇజ్రాయెల్ కూడా చెప్తోంది సుమారుగా 10 మిలియన్ ఆఫ్ పీపుల్ 10 మిలియన్స్ పబ్లిక్ మొత్తం కూడా అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయాల్సి ఉంటుందనేటువంటి మాటని అటు ఇజ్రాయెల్ కూడా చెప్తోంది. అయితే ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా టెహరాన్ ఉన్నటువంటి భారతీయ పౌరుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు చాలా తీవ్రంగా కృషి చేస్తోంది, సేఫ్ జోన్స్కి తరలిస్తోంది ఎంబసీ. సో ఏంటి టెహరాన్లో ఏం జరగబోతోంది? టెహరాన్ అనేది వాళ్ళ రాజధాని. సో ఎవరైనా ఎప్పుడైనా కొట్టాలి అనుకున్న సందర్భంలో వాళ్ళ రాజధానిని కొట్టే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. కీలకమైన ఆపరేషన్స్ అన్ని టెహరాన్ వేదికగానే జరుగుతాయి. సో టెహరాన్ లో ప్రస్తుతం ఐతుర్ అలీ ఖమేనీ కావచ్చు, లేకపోతే మరికొంతమంది కీలక లీడర్లు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో దాంతో పాటు ఇంకాస్త దూరంగా ఉంటుంది. అంటే ఒకవేళ టార్గెట్ చేయాలనుకుంటే కనుక మెయిన్ ఇక్కడ టార్గెట్ అయ్యే పక్షం ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కి సంబంధించి టార్గెట్ చేయాలనుకుంటే ఇటు సిరియా మీదుగానే ఇరాక్ మీదుగానే దాడి చేయాల్సి ఉంటుంది. ఉన్న ఒక స్పేస్ అంటే దగ్గరలో ఉన్న ప్రాంతం అక్కడయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయినప్పటికీ కూడా బట్ కమింగ్ బ్యాక్ టు టెహరాన్ సంబంధించి ఇంకా మాట్లాడుకున్న పక్షంలో ఇక్కడ టార్గెట్ చేస్తే కనుక అంటే రాజధాని టార్గెట్ చేస్తే ఆబ్వియస్లీ యావత్ ప్రపంచం దృష్టిలో ఒక కీలకమైన సందేశం ఇచ్చినట్టు అవుతుంది. న్యూక్లియర్ ఫెసిలిటీస్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నటాన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు వాళ్ళ మిలిటరీ బేసెస్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ వేసే అడుగుల బట్టి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ ప్రస్తుతం టెహరాన్ ని వేదికగా చేసుకొని చర్చలు జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలోనే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం గట్టిపట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ వదిలేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇక్కడ ఒక మార్గం మాట్లాడుకోవాలంటే మనోజ్ ఇటు టెహరాన్ కి సంబంధించి ఎందుకంటే ఒకటే చెప్తోంది టెహరాన్ ఇరాన్ ఇక్కడ వెళ్ళే దాడుల క్రమం మాదిప్పుడు కాదు. ఒకవేళ మా మీద దాడులు చేస్తే కనుక యావత్ ప్రపంచాన్ని కూడా మేము కలుపుకునే ప్రయత్నం చేస్తాం. అదే ముఖ్యంగా యావత్ ప్రపంచం ఇప్పుడు చూడాల్సిన సందర్భం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. టెహరాన్ కి అలాగే నటాన్స్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపు 300 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అంటే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అటాకింగ్ ఏమంటారు దాన్ని ఆ భూమి అంతా కూడా అక్కడే ఉంది. సో ఇటు ఇజ్రాయెల్ నుంచి దాడి చేసే పక్షంలో సిరియా మీద నుంచి దాడి చేస్తుంది, ఇరాక్ నుంచి దాడి చేస్తుంది, ఇరాక్ నుంచి మొదటి దాడి చేస్తుంది. ఆ తర్వాత 2 రూపాయలు టెహరాన్ వేదికగానే ఇక్కడ టెహరాన్ వేదికగానే మొత్తం తమ కీలకమైన అడుగులు వేస్తుంది. టెహరాన్ లోనే ఉంటూ టెహరాన్ డ్రోన్ తయారు చేస్తూ టెహరాన్ అంటే ఇరాన్ కూడా తెలియకుండా డ్రోన్ తయారు చేసి అక్కడి నుంచే దాడులు చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు మన ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. రైట్, థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద ఈ యుద్ధం తారాస్థాయికి చేరుతుంది, రోజు రోజు మరింతగా కఠినతరం అవుతోంది, ఏకంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కాస్త అటు ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ కంట్రీలుగా మారిపోయింది. అరబ్ కంట్రీలు అటువంటి సౌదీ, ఖతార్, కువైట్ వీళ్ళ సపోర్ట్ కూడా ఇప్పుడు ఇరాన్ తీసుకుంటోంది. ఇరాక్ కూడా రంగంలోకి వచ్చింది. పాకిస్తాన్ కూడా మేము కష్టంలో సుఖంలో అన్నిట్లో కూడా ఇరాన్ వెంటే ఉంటామని చెప్పి పాకిస్తాన్ సంబంధించి అక్కడి ఒక దుర్మార్గుడు మీకు బహుశా గుర్తుండి ఉంటాడు, అక్కడి డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ వాడు మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు తాలిబాన్స్ కూడా ఒకవేళ కనుక డైరెక్ట్గా అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడిపోయి ఇరాన్ పైన దాడి చేస్తే మేము కూడా ఎంట్రీ ఇస్తామంటోంది. సో యెమెన్స్ ఉన్నారు, కువైట్, ఖతర్ ఉంది, కువైట్, ఆ తర్వాత సౌదీ, ఇరాక్, ఇవన్నీ దేశాలు కూడా ఇరాన్తో మద్దతు కూడగడుతున్నాయి. సో ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కలిసి అమెరికాతో మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి, రాయబారానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్, అటు ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తీసుకొద్దాం, అంతా కలిసి ఇజ్రాయెల్ మోకరిల్లిపోయేలా చేద్దాం, ఇజ్రాయెల్ని కొంత అంతమొందిద్దాం, ఇజ్రాయెల్ యుద్ధ విరమణకు సంబంధించి కాల్ప విరమణకి ఓకే చెప్పేలా చేద్దామంటే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుండే కనబడుతోంది. ఇదొకటే కాదు, చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు కూడా ఇరాన్తో కలిసి ఈ అరబ్ కంట్రీస్ అన్ని తీసుకుంటూ ఉన్నాయి. దాంట్లో ఒకటి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇతర దేశాలకి సప్లై అయ్యేటువంటి ఆయిల్స్ మొత్తాన్ని కూడా నిలిపేయాలనే ఆలోచనతో ఉన్నాయట. చాలా కీలకమైనటువంటి స్ట్రైట్స్ హ్యూమరోజ్ అనేటువంటి ఒక
ఆ చిన్న ప్రాంతాన్ని అట్ ది సేమ్ టైం రెడ్ సీ దగ్గర రెండు అంటే ఇజ్రాయెల్ వైపుగా లేదంటే ఇజ్రాయెల్ టు సౌదీ, కువైట్, ఖతార్ ఈ ప్రాంతాల నుంచి బయటికి రావడం కోసం కానీ లోపల వెళ్ళడం కోసం కానీ ఆ మార్గాన్ని పూర్తిగా ఆ సముద్రపు మార్గాన్ని పూర్తిగా నిలిపివేయాలనే ఒక ఆలోచనతో ఇరాన్ ముందుకు వెళ్తోంది. అయితే టెహరాన్ ప్రాంతాన్ని పూర్తిగా ఎవాక్యుయేట్ చేయమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం ఇటు ఇజ్రాయెల్కి మరింతగా సపోర్ట్ ఇచ్చినట్టు అయింది. ఇజ్రాయెల్ కూడా అదే చెప్తోంది. సుమారుగా 10 మిలియన్స్ ఆఫ్ పీపుల్ షుడ్ ఎవాక్యుయేట్ టెహరాన్ అంటుంది. సో 10 మిలియన్ల మంది మొత్తం కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ క్షణమైనా ఏ సమయంలో అయినా కూడా ముప్పేట దాడి జరగబోతున్నటువంటి సంకేతాలు అందిస్తోంది. అయితే G7 సమ్మిట్ నుంచి ఒక రోజు ముందుగానే డొనాల్డ్ ట్రంప్ తిరిగి వెళ్ళిపోవడం పైన ఇరు దేశాల మధ్య Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.